సక్సెస్ సీక్రెట్ ఈరోజు మాతో చెప్పాల్సింది. నమ్మింది చేయాలి, చేసింది నమ్మాలి, నమ్మింది ప్రేమించాలి, ప్రేమించింది నమ్మాలి, నమ్మింది అమ్మాలి. మనం తిట్టిన వాళ్ళంతా మన దేవుళ్ళు అంటే దాంతోనే మనలో ఒక కసి, ఒక కోపం ఇవన్నీ పెరిగి మనం సక్సెస్ సాధిస్తామా? వాడు అవమానం ఇస్తేనే మన బహుమానం. అవమానం లేకుండా పైకి రమ్మా. వాళ్ళ నవ్వులే మన పువ్వులు, వాళ్ళ అపోజిషన్ మన పొజిషన్. మనం పైకి రావాలి. గోల్ సక్సెస్ కావాలంటే ఒక ముగ్గురు చెప్పండి అంటారు. ఒకటి మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు, రెండు మిమ్మల్ని విమర్శించేవాళ్ళు, మూడోది మిమ్మల్ని అసహించుకునేవాళ్ళు. ముగ్గురు చెప్పండి. మిమ్మల్ని అసహించుకునేవాడు, మిమ్మల్ని తిట్టేవాడు మాత్రం గ్యారంటీ. ప్రతి చోట కమర్షియల్ ఉండదు. అక్కడ యువతకి నేను ఊర్లో ప్రోగ్రామ్ పెడుతుంటాం. ₹1 తీసుకోమండి, 2,000 మంది 3,000 మంది తింటారు. ఎక్కడ తీసుకోవాలి అక్కడ తీసుకుంటాం. ఓ రియల్ ఎస్టేట్ సంస్థ వాళ్ళు పెద్ద ప్రోగ్రామ్ పెడతారు, డబ్బులు తీసుకుంటాం. డబ్బులు తీసుకుంటే ఎక్కుతాం. వ్యాపారంలో వ్యాపారం లాగా ఉండాలి, సహాయంలో సహాయంలో ఉండాలి, కానీ సహాయంలో వ్యాపారం ఉండదు. కొంతమంది చూసే విధానం కానీ అన్ని ఆటోమేటిక్గా అలా వస్తూ ఉంటాయి, కానీ దాన్ని కసిగా తీసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇంకా హ్యాపీ అనిపిస్తుంది. ఇంకా ఇట్లాంటి వాళ్ళు ఒకరు కాదు, నలుగురు మనం టార్గెట్ చేస్తూ ఉంటేనే. నలుగురు కాదు, 4,000 మంది అన్న పట్టించుకోవద్దు. ఓకే సార్, 4,000 మంది అన్నా సరే మనం పట్టించుకోకూడదు. 4 కోట్లు అంటారు. నేను బాగుండాలి, నా భార్య బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, మా ఇంట్లో బాగుండాలి, మేము హ్యాపీగా ఉండాలి, మా కొడుకు కూడా హ్యాపీగా ఉండాలి. మేము బాగాలేకున్న వాళ్ళు బాగుండాలి. నాన్ సెన్స్. ఎలాంటి పెట్టుబడి లేకుండా ఒక మనిషి సక్సెస్ కావాలి, మనీ సంపాదించాలంటే 10 ఫోన్లు వస్తుండే నాకు. మినిమం 10 ఫోన్లు వస్తుంది. సార్ నేను పలానా ఊర్లో ఉంటాను, డబ్బు సంపాది, నీకేమొస్తుంది అని అడుగుతా. నాకే మైండ్ ఉన్నవాడు మనీ సంపాదించడం ఈజీ. మజులున్నవాడు లేబర్ అవుతాడు, మైండ్ ఉంటే లీడర్ అవుతాడు. అంతే. ప్రతి మనిషి జీవితంలో ఒక లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యాన్ని వాళ్ళు సాధించాలంటే ఎలాంటి కృషి చేయాలంటారు? మీ గోల్ కోసం మీరు పని చేస్తే మీరు గోల్ సాధిస్తారు. మీ గోల్ కోసం మీరు పని చేయకుంటే గోల్ ఉన్న వాళ్ళు మీ వాళ్ళ గోల్ కోసం మిమ్మల్ని వాడుకుంటారు. మన మైండ్, మన మాట, మైండ్ మాట. విద్యా విధానం మారాలి, మన పిల్లలు మారాలి, మన చదువుల స్టైల్ మారాలి, మనం చేస్తున్న పద్ధతులు మారాలి.